హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్కీ కపుల్. సో, మేమైతే ఊరికొచ్చాం కదా! సో, ఊర్లో మా డే ఎలా ఉంటుంది? మా ఊరు ఎలా ఉంది? అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! మా ఊర్లో కంప్లీట్ గ్రీనరీ. చూసేంత దూరం కూడా మీకి అలా గ్రీనరీగానే ఉంటుంది. చాలా పీస్‌గా, ప్లెజెంట్‌గా అయితే ఉంటుంది. సో, మీకు కూడా చూపిద్దామనేసి ఈ వ్లాగ్ అయితే నేను షూట్ చేశా. సో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఏం వీళ్ళు ఇంత ఎండలో ఎక్కడికో వెళ్తున్నారనుకుంటున్నారా? మార్నింగ్ 7 అయింది. ఊర్లో యూజువల్లీ 6:00, 6:30కే ఎండ స్టార్ట్ అయిపోతుంది. సో, మేమొక 7:00 అలా లేచి కొంచెం బ్రష్ అన్ని చేసుకొని, ఫ్రెష్ అయ్యి, ఇప్పుడైతే టెండర్ కోకోనట్ తాగుదామనేసయితే వెళ్తున్నాం. ఎంప్టీ స్టమక్‌లో టెండర్ కోకోనట్ తాగితే చాలా మంచిది కదా! సో, లెట్స్ గో. బెంగుళూరులో అయితే టెండర్ కోకోనట్ ఒక్కటి 90-100 రూపీస్ అయితే చెప్తుండారు. సో, ఇక్కడ మనకి ఫ్రీ కదా! వెళ్లి ఎంతైనా తాగొచ్చు. రాజ్ దిస్ హార్ట్ ఈస్ ఫర్ యూ చూసుకో. అండ్ ఇదే మా ఫార్మ్ ల్యాండ్. ఇక్కడ చాలా మ్యాంగో ట్రీస్ అయితే ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉంది. బీనిస్, తోతాపురి, ఆల్ఫాన్సో, హిమాపసంద్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ అయితే ఇక్కడుంది. నెక్స్ట్ మ్యాంగో ట్రీతో పాటు కోకోనట్ ట్రీస్ అండ్ టీక్ చెట్టు వుడ్ ఆ చెట్టు కూడా ఉంది. అండ్ కొంచెం ల్యాండ్ అయితే మేము ఇలా రైస్‌కి అండ్ గ్రౌండ్ నట్స్ దాని కల్టివేషన్‌కయితే వదిలేసాము. సో, మా ఫ్యామిలీలో అయితే మీరు మ్యాంగో చూడలేదు కదా! సో, హియర్ ఈస్ ఇట్. యాక్చువల్లీ మేము అన్ని మ్యాంగోస్ అయితే కోసి తోలేసాము. సో, ఇక్కడ లేదు. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ మ్యాంగోస్ ఉంది. టెండర్ కోకోనట్ కట్ చేసేకి కొక్కిలా వస్తుంది కదా! అది వెతికాము. అక్కడ ఇంటి దగ్గర లేదు. సో, ఇక్కడేమన్నా ఉందా అనేసి చూసేకైతే వస్తిమి. ఇదే మా షెడ్. ఆడ నేను చెప్పాను కదా! ఎంప్టీ ల్యాండ్స్ కొంచెం ఉంది కల్టివేషన్‌కి, రైస్‌కి అని. సో, ఆ రైస్ దీంట్లో లాస్ట్‌లో వచ్చే కసు మేమంతా ఇక్కడే పెట్టేది. అండ్ ఇప్పుడైతే కొక్కిలా ఉంటుంది కదా! అదైతే దొరికింది. అది కొక్కి లేదు. జస్ట్ ఇలా కట్టు మాత్రం దొరికింది. సో, దాంట్లోనే ఎలాగో మేనేజ్ చేసి కట్ చేసి తాగేసి వద్దామనేసి. సో, లెట్స్ గో. మా చేన్‌లో బనానా ట్రీస్ కూడా ఉంది. అప్పుడే చెప్పేది ఐ ఫర్గాట్. యెస్. ఏమన్నా పూజలు అది ఇది ఉంటే నో నీడ్ టు టేక్ ఫ్రమ్ ఔట్‌సైడ్. విల్ గెట్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అంటే మా ఫార్మ్ ల్యాండ్‌లో ఏమేముంది అది. పని వాళ్ళు మ్యాంగో కట్ చేసేటప్పుడైతే చాలా ఇలా కింద పడిపోయింది. ఎత్తి ఏసేది మర్చిపోతారు. ఇలా కింద పడి ఉండేది చాలా మ్యాంగోస్ అయితే ఉండింది. సో, ఇదంతా ఏరి ఇంకోసారయితే లోడ్ అంపిస్తారు. నేను, రాజు ఎప్పుడు ఊరికొచ్చినా ఇలా మా ఫార్మ్ ల్యాండ్‌లో ఒక రౌండ్ అయితే తిరిగేసే వెళ్తాము. అండ్ నేను చెప్పాను కదా! కొంచెం ఎంప్టీ ల్యాండ్ అయితే పెట్టుకుంటాము అని. సో, హియర్ ఇట్ ఈస్. ఈసారైతే మేము రైస్ ఏసాము. ఈసారి ఒక 3 టైమ్స్ నుంచి మేము రైసే ఏస్తున్నాం. బికాజ్ గ్రౌండ్ నట్స్ అంటే చాలా లేబర్స్ అయితే కావాలి. చాలా రిస్కీ. సో, రైస్ ఏస్తే దాని పాటికి దాని అవుతా ఉంటుంది. ఈ రైస్‌లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్టివేషన్ కూడా ఉంది. ఒక్కొక్కసారి డ్రమ్ ఏసేది, ఒకసారి నాటేది, సల్లేది అనేసి చాలా అయితే ఉంది. నాకైతే దీంట్లో 0% నాలెడ్జ్ ఉండింది. బట్ ఆఫ్టర్ మై మ్యారేజ్ డే బై డే నేను కూడా కొంచెం నేర్చుకుంటున్నా. అండ్ డే బై డే నాకు కొంచెం అగ్రికల్చర్ పైన నాలెడ్జ్ గెయిన్ అవుతా ఉంది. అండ్ ఇదొక బాయే అండ్ నాకిదైతే చాలా క్యూట్ అనిపించింది. సో, అందుకే షూట్ చేశా. నెస్ట్ ఒక చెట్లో అయితే ఎన్ని నెస్ట్‌లుందో చూడండి. చాలా క్యూట్ అనిపించింది. ఇలాంటిదంతా మనం బెంగుళూరులో చూడలేం కదా! సో, అందుకే షూట్ చేశాను. ఈ టెండర్ కోకోనట్‌దే హైబ్రిడ్ అంట. ఈ టెండర్ కోకోనట్ చెట్టు ఇంతే ఉంటుంది. పొడుగ్గా అవ్వదు. ఇందులో వాటర్ చాలా స్వీట్‌గా ఉంటుంది. ఐ మీన్ గ్లూకోజ్‌లా ఉంటుంది. నాకు ఈ చెట్టుది టెంకాయ నీళ్ళంటే చాలా ఇష్టం. ఈ చెట్టు కన్నా ఇంకా చిన్న చెట్టు ఐ మీన్ షార్ట్ చెట్టు కూడా ఉంటుంది. మనమే వెళ్లి ప్లక్ చేసుకొని తాగేలా కూడా ఉంటుంది. అబ్బా! మార్నింగే సూర్యుడు ఎలా ఉంటాడో చూడండి 7:30కేనే. ఓహ్ మై గాడ్! ఇప్పుడైతే రాజ్ సాహసం స్టార్ట్ చేస్తా ఉన్నాడు. నేను చెప్పాను కదా! ఆ కుక్కీ కూడా లేదు. జస్ట్ ఆ కట్ట మాత్రమే దొరికిందనేసి. సో, దాంట్లోనేమో సాహసం చేస్తా ఉన్నాడు. ఏమో అవుతా ఉంది. లెట్స్ సీ. ఆ! పడింది. యెస్! అబ్బా! ఇంకోటి కూడా పడింది. అబ్బా! ఆ సంతోషం చూడండి. ఏమో సాధించినట్టు. రాజ్‌కైతే ఇదంతా అలవాటే. మనకే కొత్త. పెళ్లయినాకే నేను ఇలా ఫార్మ్ ల్యాండ్‌కి వెళ్ళి మనమే కోసుకొని తాగేదంతా ఇదే ఇలా పెళ్లయినాకే నేను.
యూజువల్లీ నేను చిన్నప్పుడు ఊరికి వెళ్ళేటప్పుడైతే మా పెదనాన్నే వెళ్లి కోసుకొనొచ్చేసేవాళ్ళు. మేము ఇంటి దగ్గరైతే తాగుతా ఉంటిమి. సో, ఇప్పుడు మేమే వెళ్లి ఇలా కోసుకొనైతే తాగుతాము. ఇలా కత్తి ఆర్ నైఫ్, సిజర్స్ అంతా చేతికియకూడదంటారు కదా! అలా చేతికిస్తే గొడవలయితుందంటారు కదా! సో, అందుకే నేను కూడా ఇలా కిందే ఏసినాను. సో, రాజైతే ఇలా ఒక సెపరేట్ పీస్ అయితే కట్ చేసుకుంటాడు సపోర్ట్‌కి ఆ టెండర్ కోకోనట్‌ని కట్ చేసేకి. ఎక్స్‌పీరియన్స్‌డ్ గాయ్. హుహు. రాజే టెండర్ కోకోనట్ అన్ని కట్ చేసి అయితే ఇచ్చేస్తాడు. చాలా ఎక్స్‌పీరియన్స్. ఊర్లోనే బోర్న్ అండ్ బాటప్ అంతా ఊర్లోనే కదా! సో, ఇదంతా తెలిసుంటుంది. మై హస్బెండ్ ఈస్ ఆల్ రౌండర్. అగ్రికల్చర్ రిలేటెడు తెలుసు. అండ్ హి ఈస్ ఎ ఐటీ పర్సన్. హి నో 2 వేస్ ఆల్సో. ఆ సిటీ లైఫ్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేసున్నాడు. అండ్ ఈ విలేజ్ వైబ్స్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేసుంటాడు. ఆహా! ఫైనల్లీ ఇంత దూరం వచ్చింది దీనికోసమే కదా! మనం యూజువల్లీ అయితే బెంగుళూరులో ఈ సిటీ ట్రాఫిక్‌లో హడావిడిగా మెయిన్ రోడ్‌లో అయితే తాగేసొచ్చేస్తాము. అది 90-100 ఇప్పుడైతే చాలా రేట్ అయిపోయింది టెండర్ కోక్. బట్ ఇక్కడ మన ఫార్మ్ ల్యాండ్‌లో ఆ ఓపెన్ ప్లేస్ అండ్ ఆ బర్డ్ క్రిపింగ్ వింటూ పీస్‌గా, ప్లెజెంట్‌గా అలా కోకోనట్ వాటర్ తాగుతా ఉంటే ఆహా! ఎంత బాగుంటుందో కదా! హుహు. సో, ఇప్పుడొచ్చిన పనైతే అయిపోయింది. నెక్స్ట్ అలా ఒక రౌండ్ వేసుకొని వెళ్దాం అనేసి అలాగే వెళ్తున్నాం. ఇప్పుడు అది ఎత్తుకునే పని నాకి. బికాజ్ తాగేసాం కదా! ఇంక ఎత్తుకొని పోవాలా? ఇక్కడే వదిలితే కాదు. అండ్ ఊర్లో మాకు కూడా ఆవులుంది. 2 ఉంది. మేమిలా పాలు పిండేది, పాలు పోసేది అలా అంతా ఏమీ లేదు. జస్ట్ ఆవుని తెచ్చేది, దాన్ని సాకేది, పెద్దది చేసి ఐ మీన్ ప్రెగ్నెంట్ అంటారు కదా! అలా చేసైతే దాన్ని రీసేల్ చేసేస్తాము. యాక్చువల్లీ మేము ఆవులని వద్దంటాము. ఊరికే ఎందుకు ఈ ఏజ్‌లో రెస్ట్ తీసుకొని అనేసి. బట్ అవ్వకి మ్యాండేట్‌గా ఆవులు కావాలంట. అదొక టైమ్ పాస్ అంట అవ్వకి. ఇదే మా ఊరు చెరువు. ఇక్కడ ఈవెన్ ఫిషెస్ కూడా ఉంది. ఒకసారి మా మామకి ఫిష్ కూడా దొరికింది. అండ్ అది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! బెంగుళూరు టు చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే ఇదే. ఇంకా కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అది మా చేను నుంచయితే కనిపిస్తుంది. చెరువు పక్కలోనే వెళ్తుంది. అండ్ మా చెరువయితే ఎంత క్యూట్‌గా ఉంది కదా! ఇలా వచ్చి ఈడొచ్చి నిలుచుకుంటయితే చాలా పీస్‌గా ఆ వాటర్‌కి చల్లగా గాలి తోలుతా ఉంటుంది. చాలా బావుంటుంది. అండ్ మేమైతే వచ్చాం కదా! ఇంకా ఆ రోడ్ కన్‌స్ట్రక్షన్ వాళ్ళెవరైనా వచ్చేసారేమో అనేసి అంకల్ అయితే పరిగెత్తుకొని వస్తా ఉంటాడు. ఎవరో చేను లోపలొచ్చేసారు కదా! అనేసి. నాకెందుకో ఇలా షాడో అయితే నచ్చింది. అందుకే సరే ఒక వీడియో అయితే తీసుకుందాం అనేసయితే తీసుకున్నా. ఎంత గ్రీనరీ ఉన్నా, పీస్‌గా, ప్లెజెంట్‌గా, ఆ గుడ్ ప్లెజెంట్ వైబ్స్ ఉన్నా, మన హస్బెండ్ పక్కలో ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరే కదా! హుహు. ఇంతవరకు చూసిన ఒక పార్ట్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్ అంటే ఇది నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్. ఇదంతా కొంచెం గుట్ట ఐ మీన్ మౌంటైన్స్ ఆ ప్లేస్‌లో ఉంది. ఇక్కడ మ్యాంగోస్ అయితే ఇంకా కట్ చేయలేదు. ఓహ్ మై గాడ్! ఈసారి మ్యాంగో హార్వెస్టింగ్ ఒక టెన్షన్ అంటే అండ్ వెదర్ కూడా ఒక టెన్షన్. చాలా రైన్స్, చాలా గాలయితే తోలింది. ఆ గాలికి చాలా మామిడికాయలయితే రాలిపోయింది. ఆ 2 టెన్షన్ అంటే మ్యాంగో కట్ చేసి ఫ్యాక్టరీకి తోలేది, ఆడ అన్‌లోడ్ అయ్యేది ఇంకో టెన్షను. ఇనిషియల్‌గా చాలా రెయిన్స్ రావడం వల్ల అయ్యో! పంట ఎలా వస్తుంది అనేసి ఆ టెన్షన్ అయింది. ఇప్పుడు ఎలాగో అలా పంట కూడా వచ్చింది. బట్ కట్ చేసి ఫ్యాక్టరీకి తోలేటప్పుడు ఇంకో టాస్క్ అనే చెప్పొచ్చు. సరే మ్యాంగో కట్ చేసి లోడ్ చేసి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే ట్రాక్టర్‌కి మినిమమ్ 3-4 డేస్ అవుతుంది అక్కడ అన్‌లోడ్ చేసేదానికి. పాపం ట్రాక్టర్ డ్రైవర్స్ కూడా అక్కడే ఉండాలి. ఎక్కడ కూడా వెళ్ళకూడదు. బికాజ్ ట్రాక్టర్స్ ఎలా మూవ్ అవుతా ఉంటుంది. సో, వాళ్ళు కూడా అలానే మూవ్ చేసుకొని వెళ్తా ఉండాల. నేను చెప్పాను కదా! ఈసారి చాలా గాలయితే తోలిందనేసి. చూడండి చాలా మ్యాంగోస్ అయితే గాలికి రాలిపోయింది. అండ్ ఈసారి రేట్స్ కూడా అంత లేదు. రేట్స్ కూడా డిఫరెంట్ ఉంది. ఐ మీన్ ఇలా కవర్ కట్టుండే మామిడికాయలకి ఒక రేటు, కవర్ కట్టని మామిడికాయలకైతే ఇంకో రేటు ఇలా కూడా ఉంది. అండ్ రేట్ కూడా తక్కువే ఈసారి. కంపేర్ టు లాస్ట్ ఇయర్ తక్కువే. ఫ్యాక్టరీలో కూడా మనం డైరెక్ట్‌గా వెళ్లి అన్‌లోడ్ చేసేది అలా అంత లేదు. ఈసారైతే ఏమో సీరియల్ నంబర్స్ ఇస్తా ఉండారు. ఆ సీరియల్ నంబర్స్ ప్రకారమే వెళ్లి మనము అన్‌లోడ్ చేయాలి. అండ్ నో రికమెండేషన్స్ వర్క్స్ దేర్. నువ్వెవరైనా కానీ నీ ట్రాక్టర్ లైన్‌లోనే పోవాలా, లైన్‌లోనే అన్‌లోడ్ అవ్వాలా. చెప్పాను కదా! నాకిదంతా కొత్తదని ఇలా ఫార్మ్ ల్యాండ్‌లో ఇంతసేపు తిరిగేది. చిన్నప్పుడు కూడా వెళ్లి మా ఫార్మ్ ల్యాండ్‌లో తిరుగుతాను. బట్ ఇంచోపందా వెళ్లి తిరిగేదంతా లేదు.
సో, ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. చిన్నప్పటి నుంచి నేను ఆ సిటీ లైఫ్‌ని చూసాను. ఇప్పుడు మ్యారేజ్ అయినాక ఈవెన్ ఐయామ్ ఎక్స్‌పీరియన్సింగ్ దిస్ విలేజ్ వైబ్స్. ఇలా ఫార్మ్ ల్యాండ్‌లో తిరుక్కొని, అలా టైమ్ స్పెండ్ చేసుకొని, పీస్‌గా, ప్లెజెంట్‌గా, కూల్‌గా బావుంది. ఇది కూడా ఎక్స్‌పీరియన్స్ చాలా నచ్చింది. నేను నా డ్రీమ్‌లో కూడా అనుకోలేదు. ఇలా నేను ఊర్లో వచ్చి ఇలా ఫార్మ్ ల్యాండ్‌లో అంతా తిరిగి, ఊర్లో అంతా పని చేస్తాననేసి. యెస్. యెస్. డెస్టినీ. దిస్ ఈస్ డెస్టినీ. యెస్. అండ్ ఐయామ్ హ్యాపీ ఫర్ దిస్. చెప్తారు కదా! ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ ఎ రీజన్ అనేసి. యెస్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ థట్. సెటిల్డ్ బెంగుళూరులోనే. బట్ 1 ½ మంత్‌కి ఇలా అత్త, మామని చూసేదానికైతే ఇలా ఊరికొస్తాము. అప్పుడొచ్చినప్పుడు కొంచెం ఇలా ఈ వైబ్స్ కూడా ఎంజాయ్ చేసుకొనైతే వెళ్తాం. చెప్పాను కదా! ఈసారైతే చాలా గాలైతే తోలింది. అందుకే ఇలా చాలా చెట్లయితే ఇరిగిపోయింది. ఇది బెటర్. లాస్ట్ ఇయర్ అయితే మానులుగానే పడిపోయింది. ఒక 2-3 చెట్లయితే పడిపోయింది అలా. ఫైనల్లీ ఇక్కడైతే మీరు మామిడికాయలను చూడొచ్చు. ఇంత పెద్ద ఫార్మ్ ల్యాండ్‌లో మీరిక్కడే చూస్తా ఉన్నారు కదా! యెస్. మేమిక్కడ ఇంకా కోయలేదు. మేము యూజువల్లీ లాస్ట్‌లోనే ఈ గుట్ట పైనొచ్చి కట్ చేసి ఫ్యాక్టరీకైతే పంపిస్తాము. అండ్ ఈవెన్ కట్ చేసేటప్పుడు కూడా మనం చాలా హుషారుగా ఉండాల. కట్ చేసేటప్పుడు మామిడికాయ నుంచి పాలు కారుతుంది కదా! అదేమైనా మన బాడీ పైన పడితే కూడా గాయమవుతుంది. చూడండి లాస్ట్ టైమ్ రాజ్ మామిడికాయలు కట్ చేసేకొచ్చినప్పుడైతే, ఇలా పాలైతే కారి గాయమైంది. ఏంచో పని వాళ్ళే చేస్తారు. ఇంకా ఫ్రీ ఉన్నాం కదా! అనేసి సరే కోయిదాం అనేసైతే వచ్చినాడంట. బట్ పాలైతే కారి గాయమంతా అయింది పాపం. సరే అక్కడ ఒక మ్యాంగో అయితే దొరికింది కదా! ఇక్కడ వచ్చి బోర్డ్ దగ్గర వాష్ చేసుకొనైతే తిందామనేసి వెళ్ళాను. బట్ ఆ బోర్డ్ ఫోర్స్‌కి మ్యాంగో ఎక్కడో జారి పడిపోయింది. సరే వెళ్లి ఎత్తుకుందాం అనేసి అనుకున్నా. బట్ చాలా బురద కదా! వెళ్లి కాలు పెట్టలేదు అలా జారిపోయింది. సరే అని రాజు వచ్చి పట్టుకొని కొంచెం పైనైతే వచ్చాను. ఇంకా వాష్ అయితే చేసుకొని తిన్నాను. ఇక్కడ వాటర్ బావి నుంచి వస్తుంది కదా! సరే టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందని టేస్ట్ చేశా. సీరియస్‌లీ ఎంత బావుండింది తెలుసా? వాటర్ మనకి స్మెల్ ఏమీ లేదు బావునింది. అండ్ నాకిలా బోర్ దగ్గర ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళినప్పుడు కూడా నేను ఫస్ట్ మా చేనుకి వెళ్ళి బోర్ దగ్గరైతే ఆడే ఆడుకొని, స్నానం చేసుకొనైతే వచ్చేస్తాను. సో, ఇప్పుడు కూడా నాకి చూసి అలా కొంచెం ఆడుకుందాం అని అనిపించింది. సో, అలానే కొంచెం ఆడుకొని, టైమ్ స్పెండ్ చేసుకొని నేను, రాజైతే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఈ వ్యూ అయితే ఎంత బావుంది కదా! చాలా పీస్‌గా అనిపిస్తుంది మైండ్‌కి ఇలా చూస్తా ఉంటే. ఇలానే ఇక్కడే ఉండిపోవాలా అనిపిస్తుంది. ఇంత గ్రీనరీ ఎంత బావుంది కదా! టెంకాయ చెట్లు, ఆ పొలాలు, ఆ మధ్యంలో గెనుం మధ్యంలో మనం నడుచుకొని పోతా ఉంటే, ఆహా! దిస్ ఈజ్ యాక్చువల్ వైబ్స్ అంటే. చేనులో అంతా తిరిగి ఒక రౌండేసుకొని, మా ఇంటి దగ్గరికైతే వచ్చేసాము. మా ఇంటి ముందు చెట్టు ఎంత బావుంది కదా! కలర్‌ఫుల్‌గా. ఆ పింక్ వైబ్స్. అండ్ ఇదే మా ఇల్లు. ఉహుహుహు. సో, నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇవాళ ఫ్రైడే. సో, వెళ్లి పూజ చేసుకొని, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసుకుందాం. లెట్స్ గో! మా కాంపౌండ్ లోపలే ఇలా హైబిస్కస్ చెట్టయితే మేము పెట్టుకున్నాము. రీసెంట్‌గానే ఒక 2-3 మంత్స్ బ్యాకే ఇది నాటింది. బట్ అంతబిన ఎంత పెద్ద చెట్టయిపోయిందంటే ఎవ్రీ డే మినిమమ్ 5-6 ఫ్లవర్స్ అయితే పూస్తుంది. సో, ఈ ఫ్లవర్సే మేము ప్లక్ చేసి దేవుడికైతే పెట్టుకుంటాము. చూడండి ఎన్ని ఫ్లవర్సో ఎవ్రీ డే ఇలా ఫ్లవర్స్ అయితే ఎవ్రీ డే పూస్తుంది. అండ్ ఇంకా ఆబ్వియస్‌లీ నాకిష్టమైన చెట్టు మా ఇంటి ముందర ఇది కూడా ఇది కనుగుల పూలంటారు కదా! ఆ పూలిది. చాలా స్మెల్లొస్తుంది. అండ్ ఇది సీజనల్ ఫ్లవర్. సో, ఇది కూడా దేవుడికి పెడదామనేసి నేనైతే కోసుకుంటా ఉండాను. ఇంకా లోపలొచ్చి దేవుడికి పూలు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇలా మన చేతులారా పూలు కోసి మన ఇంట్లో దేవుడికి ఇలా పూలు పెడతా ఉంటే ఎంత బావుంటుంది కదా! దట్ ఈస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్. నాకైతే చాలా నచ్చుతుంది. బెంగుళూరులో ఇలాంటి ఆపర్చునిటీస్ దొరకదు కదా! ఎవరో కోస్తారు, ఎక్కడో కడతారు, ఎక్కడో వచ్చి సేల్ చేసి అక్కడ మేము వెళ్లి తీసుకుంటాము. సో, ఇక్కడ మన చేతులారా కోసి దేవుడికి పెడతా ఉంటే ఆహా! బావుంది. నాకు చాలా నచ్చుతుంది. ఇంకా దేవుడికైతే పూలు పెట్టి దీపం అయితే వెలిగించుకున్న పూజ రూమ్‌లో.
నెక్స్ట్ బయటొచ్చి ఇలా తులసిని పూజించుకుందామనేసి నీట్‌గా వాష్ చేసి, పసుపు, కుంకుమ పెట్టుకొని ముగ్గేసుకొని, పువ్వులేసి, కడ్డీ కర్పూరం అయితే అంటించుకొని తులసమ్మని నేనైతే పూజ చేసుకున్నా. ఇలా మా అత్తయ్య ట్యూస్‌డేస్ అండ్ ఫ్రైడేస్ పూజ చేస్తారంట. బట్ ఎవ్రీ డే తులసిని ఇలా పూజిచ్చి, ఇంకా తులసి కట్టుంటే దాని చుట్టూ తిరిగితే చాలా మంచిదంట. సో, బయట పూజించుకొని అలాగే లోపలొచ్చి కూడా కడ్డీ అంటించుకొని పూజైతే చేసుకున్నా. ఇప్పుడైతే నాకి చాలా పీస్‌గా ఉంటుంది. ఇలా పూజలు ఇలా చేస్తే నాకు మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మార్నింగ్ అయితే మా ఇంట్లో ఊర్లో బేసికల్లీ వాళ్ళు గంజి తాగుతారు. సో, మేమింకా గంజి తాగము. నేను ఐ మీన్ వాళ్ళు పెరుగేసుకొని తాగుతారు. సో, నేనది తాగేలేదు. అందుకే నేను పీనట్ బటర్ రాజ్ కూడా పీనట్ బటర్ అండ్ బ్రెడ్ కానీ కొంచెం బనానా కట్ చేసి యేసుకుంటే చాలా బావుంటుంది. సో, మేమది బ్రేక్‌ఫాస్ట్‌కి తిన్నాం ఈరోజు. మా ఇంట్లో అయితే పీనట్ బటర్ బ్రెడ్ ఎప్పుడు స్టాక్ ఉంటుంది. ఊర్లో కూడా మేమొచ్చేటప్పుడే బెంగుళూరులో నుంచి వచ్చేటప్పుడేనే అన్నీ తీసుకొనొచ్చేస్తాం మాకేమేమి కావాలా. ఉండే ఒక 2, 3 డేస్ కన్నా మాకేమేమి కావాలా అనేసి మేము అక్కడ బెంగుళూరు నుంచి లేదా ఆన్ ది వే చిత్తూరులో వస్తా కూడా తీసుకొనొస్తాం. ప్లెయిన్ పీనట్ బటర్ తినే కన్నా నాకి, రాజ్‌కి ఇలా బనానాస్ అండ్ కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏసుకొని తినడం అంటే చాలా ఇష్టం. సో, మేము 1 బనానా అండ్ గ్రేప్స్ ఆర్ కాష్యూస్ ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే ఏసుకొని తింటాము. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ప్లెయిన్ కన్నా ప్లెయిన్‌ని కంపేర్ చేస్తే ఇదైతే చాలా బావుంటుంది. చూసారుగా స్టఫింగ్ అయిపోయిందిప్పుడు. నెక్స్ట్ ఇంక తినేదే. ఇంకా బయటొచ్చి ఇంకా అవ్వతో కొంచెం మాట్లాడుకొని, అలా బ్రేక్‌ఫాస్ట్ అయితే తిందామనేసి బయటొచ్చి అవ్వతో మాట్లాడుతా ఉన్నా. అవ్వకి ఏజ్ 94 ప్లస్. అవ్వ ఈ వయసులో కూడా ఎంత వర్క్ చేస్తారు తెలుసా? చేనులో అంతా కసువని కట్ చేస్తుంది. ఆవులన్నీ చూసుకుంటుంది. నేను రాజు ఊరికి వెళ్తే చాలు అవ్వకి చాలా సంతోషమైతుంది. మా ఇద్దరిని చూస్తేనే అవ్వ ఫేస్ అలా వెలిగిపోతా ఉంటుంది. టైమ్ టు టైమ్ అడుగుతుంది. తిన్నావా? తిన్నావా? లేదంటే పోయి తిను. ఇంకా ఏం చేస్తా ఉండవు? లేట్ అయింది కదా! పోయి తిను. నేనైతే ఇప్పుడు పీనట్ బటర్ తింటా ఉన్నా కదా! సో, అందుకే బెంగుళూరులో కూడా నువ్వు ఇలానే చేస్తావా? లేదా చారులు వండుతావా? ఏం చేస్తావు? అనేసి ప్రతి ఒక్కటైతే అడిగి అన్నీ తెలుసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైమ్ కూడా అదే క్వెషన్స్ అడుగుతుంది. మళ్ళీ మనం అదే చెప్తామా? లేదా వేరేదేమన్నా చెప్తామా? అనేసి. అండ్ అవ్వకి వాళ్ళ కొడుకంటే చాలా ప్రాణము. ఈ ఏజ్‌లో కూడా వాళ్ళ కొడుకేమైనా ఐ మీన్ మా మామ ఏమైనా ఒక 5-10 మినిట్స్ కనిపియలేదనుకో, మా అత్తని ఇంకా తల తిన్నెకి స్టార్ట్ చేస్తుంది. ఎక్కడ పోయినారు? ఎక్కడ పోయినారు? అనేసి. మా మామొచ్చి కళ్ళ ముందు కనిపించాల. ఎప్పుడు మా మామ పక్కలోనే ఉండాల. అనేసి మా అవ్వకి ఆశ. పాపం ఈ వయసులో ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేస్తారు చెప్పు వాళ్ళు. వాళ్ళ కొడుకొచ్చి కొంచెం పక్కలో కూర్చొని, కొంచెం మాట్లాడి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తే అవ్వకి చాలా ఖుషి. సో, ఇంకా ఊరికైతే వెళ్ళాను కదా! వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి 1 ½ మంత్ ఆర్ 2 మంత్స్‌కొకసారి. 2 మంత్స్ అంతా గ్యాప్ ఇయ్యము. 1 ½ మంత్‌కి ఇలా వెళ్ళి వాళ్ళని చూసొస్తాము. సో, వెళ్ళినప్పుడైనా ఒక్కసారైనా వాళ్ళకి కుక్ చేసేయాలి కదా! అత్తమామలకి అనేసి నేనే కుక్ చేస్తా ఉన్నా ఈరోజు. నేను లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను కదా! నా బ్రదర్ ఇన్ లా కూడా యూఎస్‌లో ఉంటారు. అండ్ మేము కూడా బెంగుళూరులో ఉంటాం కదా! సో, వాళ్ళిద్దరే అండ్ అవ్వ ముగ్గురే ఊర్లో ఉంటారు. సో, వాళ్ళు లోన్‌లీ ఫీల్ అవ్వకూడదు అనేసి మేము ఆఫెన్ వెళ్లి వాళ్ళని చూసైతే వస్తాము. వెళ్ళినప్పుడు ఇలా ప్రావిజన్స్ ఏమన్నా లేదంటే వెళ్లి నేను, రాజే వెళ్లి తీసుకొనొచ్చి ఇచ్చేస్తాము. అండ్ ఇలా ఆఫెన్ వెళ్తా ఉంటే వాళ్ళకి కూడా సంతోషమైతుంది. మమ్మల్ని చూసినట్టు ఉంటుంది. వాళ్ళైతే బెంగుళూరు రారు. బికాజ్ ఇక్కడ ఫార్మ్ ల్యాండ్ అన్నీ చూసుకోవాలా. అంటే ఐ మీన్ ఆఫెన్ రారు. ఎప్పుడో ఒకసారి వస్తారు. అందుకే మేమే ఆఫెన్ వెళ్లి చూసుకొనైతే వచ్చేస్తాము. ఊరికి వెళ్ళినప్పుడు కూడా మా అత్త "పర్లేదు వెళ్ళమ్మా నువ్వేమైనా వర్క్ ఉంటే చూసుకో. లేదా పోయి కూర్చో నేనే వంట చేస్తాను పర్లేదు" అనేసి అంటారు. బట్ వెళ్ళినప్పుడు చేయాలి కదా! ఒక్కసారైనా వాళ్ళకి మనం చేతులారా కుక్ చేసేయాలి కదా! అనేసి లేదు నేనే చేస్తాననేసి ఈరోజు కుక్ చేశాను. అండ్ మా ఇంట్లో ఈరోజు మెన్యూ వచ్చి రైస్, దాల్ అండ్ బీట్రూట్ పల్యము అండ్ రసం, కర్డ్. చెప్పాను కదా! మా అత్త యాక్చువల్లీ అన్ని వర్క్ చేసేస్తారు. నాకైతే మా ఊర్లో కూడా నాకు ఏం డిఫరెన్సే తెలీదు. నేను మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నానో అలానే ఉంటాను. అలానే లేజీగా ఇక్కడ ఎలా ఉన్నా, ఎంత ఫ్రీగా ఉన్నా అంతే ఫ్రీగా నేను మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా ఉంటాను. అండ్ ఇక్కడ నేను ఒక్కటే చేస్తా ఉన్నాను కదా అనేసి మా అత్త కూడా వచ్చి ఇంకా కుకింగ్‌లో హెల్ప్ చేసినారు. బెస్ట్ థింగ్ ఏమంటే ఇక్కడ ఊర్లో
చేసేకి స్టార్ట్ చేసినాక నేను ఇలా పాత్రలో కూడా రైస్ ఉంచేది నేర్చుకున్నా. ఐ మీన్ ఎంత మెజర్‌మెంట్స్ నేర్చుకొని నేనే పెట్టేస్తాను. జస్ట్ వచ్చి మా అత్త రైస్ వంచిస్తారు. ఇక్కడ మా ఊర్లో కుక్కర్‌లో అయితే రైస్ పెడితే తినరు. బికాజ్ వాళ్ళకి మోకాలు నొప్పులొస్తుందంట. సో, పాత్రలోనే రైస్ పెట్టి ఉంచి మేము తింటాము. మేమేమన్నా తినాలంటే అర్జెంట్‌గా మేము కుక్కర్‌లో అయితే పెట్టుకొనేస్తాం త్వరగా. సో, కుకింగ్ అయితే చేసుకొని లంచ్ అందరూ తినేసాము. మేము తినేసొచ్చేలోపు ఇంకా రాజు వాళ్ళ అత్తొచ్చి అవ్వకి నీళ్ళు పోసి రెడీ అయితే చేశారు. మీన్‌వైల్ మాకైతే వర్క్ స్టార్ట్ అయింది. చెప్పాను కదా! మా ఎదురుకి ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఐ మీన్ నాకు 3:30 అండ్ రాజ్‌కి 1:00 స్టార్ట్ అయితుందని. సో, మేమైతే కింద అన్ని వర్క్ అన్ని కంప్లీట్ చేసుకొని, లంచ్ అన్ని చేసేసి, పైనొచ్చి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఎంచో పని ఒకే ప్లేస్‌లో వర్క్ చేసేది. రండి మా ఊరు చూపిస్తా ఎలా ఉందో అనేసి. సో దిస్ ఈజ్ ఆర్ విలేజ్. చూడండి ఎంత పచ్చని పొలాలు, కంప్లీట్ గ్రీనరీ. మా ఇంటి టెర్రస్ మీద నించుకొని చూస్తే దిస్ ఈజ్ ది వ్యూ. అండ్ ఆఫ్ కోర్స్ మై ఫేవరెట్ చెట్టు. పైనుంచి డైరెక్ట్ వ్యూ. సీరియస్‌గా ఎంత ముద్దుగా ఉంది చూడండి. అది చూస్తాంటే అలానే చూస్తానే ఉండాలనిపిస్తుంది. అండ్ రండి ఇంకా పైన ట్యాంక్ ఏరియా నుంచి వ్యూ అయితే ఇంకా చాలా బావుంటుంది. రండి ఎలా ఉంటుందో చూపిస్తా. ఆ బర్డ్ క్రీపింగ్స్ అన్నీ వింటా ఉంటే మనసు ఎంత పీస్‌ఫుల్‌గా, హాయిగా ఉంది. సో, అందుకే నేను వీడియో మ్యూట్ కూడా చేయలేదు. అది మా ఊరు సరౌండింగ్‌లో ఉండే టెంపుల్సు. ఇది ఆంజనేయ గుడి అండ్ నెక్స్ట్ దాని పక్కలో బ్రహ్మం గారి మఠం అంట. నెక్స్ట్ ఈ పక్క శివుడి గుడి. అది మా పాతిల్లు. అవ్వ అక్కడే పనుకొని అవ్వ అక్కడే ఉంటారు. అండ్ ఇదే పాళ్యం కొండ. ఆంజనేయుడు ఫస్ట్ ఇక్కడే అడుగు పెట్టారంట. బట్ ఈ మౌంటైన్ అడుగు తడుచుకోలేక నెక్స్ట్ వెళ్లి షోలింగర్‌లో పెట్టి అక్కడ ఆంజనేయుడు వెలిసాడంట. అనేసి స్టోరీ నేను మా ఊర్లో చెప్తుంటే విన్నాను. ఇంత బ్యూటిఫుల్ నేచర్ బయటుంటే మేము లోపల ఎలా వర్క్ చేస్తాం చెప్పండి. సో, బయటొచ్చి కొంచెం అలా మాట్లాడుకొని, టైమ్ స్పెండ్ చేసుకొని వర్క్ అయితే చేసుకున్నాం. నైట్ వర్షమైతే స్టార్ట్ అయింది. సో, అలా ఒక డ్రైవ్ వెళ్దాము. మైండ్ కూడా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది అనేసి. సో, అలా వెళ్దాం అనేసి వెళ్తున్నాం. అండ్ అనదర్ థింగ్ ఊర్లో ఫ్రైడే సంతుంటుంది. సో, ఇలా బయట వెళ్ళినట్టు ఉంటుంది. ఇంకా సంతకు వెళ్ళి ఇంకా ఏమైనా వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ తీసుకొని రావచ్చు కదా! అనేసి కూడా వెళ్ళి ఇంకా తీసుకుందాం అనేసైతే బయటొస్తిమి. వచ్చేలోపే వర్షమైతే ఆగిపోయింది. థాంక్ గాడ్ మేమెక్కడ వానలో తడుచుకునే తీసుకోవాలనుకున్నాం. బట్ ఇలా నీళ్ళైతే ఫుల్‌గా ఉన్నింది. ఆబ్వియస్లీ తెలిసిందే కదా! ఊరంటే ఇలానే ఉంటుంది. నాకి ఇలా ఊర్లో సంతకు వెళ్ళడం ఇదే కొత్తది. ఐ మీన్ మ్యారేజ్ అయ్యాకే నేనిలా సంతకొచ్చి ఇలా కూరగాయలన్నీ తీసుకొని వెళ్ళేది. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే నేనిలా వెజిటబుల్ షాప్స్‌కి వెళ్ళి తీసుకొనొచ్చేదంతా చాలా రేర్ కేస్. బట్ ఇక్కడ తీసుకొని రావాలి కదా! మా ఇంట్లో అయితే అన్నీ మా అన్న ఆర్ మా మమ్మీనే వెళ్ళి తీసుకొనొచ్చేసేవారు. బట్ ఇప్పుడు నేను రాజు ఇద్దరు వచ్చి అయితే తీసుకుంటాం. థాంక్ గాడ్. రాజు కూడా వస్తాడు నాతో పాటు తీసుకొనేకి. ఏమున్నా నాట్ ఓన్లీ నేటివ్ ఇంకా బెంగుళూరులో కూడా ఏమున్నా బెంగుళూరులోనూ రాజే తీసుకొనొచ్చేస్తాడు. ఏమున్నా నేను ఇక్కడ కూడా వెళ్ళను. సమ్‌టైమ్స్ అయితే ఇద్దరు కూడా వెళ్లి తీసుకొనొస్తాము.
బెంగుళూరులో అయితే ప్రతి ఒక్క ఐటెమ్‌కి డిఫరెంట్ షాప్స్‌కైతే వెళ్ళాలి. బట్ ఇక్కడ ఊర్లో సంతలోనే అన్నీ దొరుకుతుంది. ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. సో, మాదైతే షాపింగ్ సంతలో వెజిటబుల్స్ తీసుకునేదంతా అయింది. సో, ఇప్పుడైతే రిటర్న్ వెళ్తున్నాం. నో రిటర్న్ కాదు. అలా కొంచెం హైవేలో కొంచెం వాక్ చేసుకొని మా నెక్స్ట్ స్టాప్ వచ్చి నా ఫేవరెట్ ప్లేస్ చాట్ షాప్. బెంగుళూరులో చాలా ప్లేస్‌లో అయితే నేను మసాలా పూరి, పానీపూరి అయితే ట్రై చేసున్నా. బట్ నాకేమో ఇక్కడంటే చాలా నచ్చింది. టేస్ట్ చాలా బావుంది. అండ్ మసాలా పూరి కన్నా ఇంకా ఆ పానీపూరి చాలా బాగుంది. నేనెప్పుడు ఊరికొచ్చినా ఇక్కడొచ్చి తినేసే వెళ్తాను. అండ్ హియర్ కమ్స్ మై పానీపూరి. అండ్ మీరు కూడా ఎవరైనా బెంగుళూరు టు చెన్నై వయా చిత్తూరు వెళ్తే డెఫినెట్‌గా ఇక్కడ ట్రై చేయండి. గుడిపాలో వన్ స్టాప్. డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. అండ్ మేము నెక్స్ట్ అలా ఒక ఎగ్ పఫ్ అయితే తిని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడైతే వర్షం ఏమంత లేదు. స్టాప్ అయిపోయింది. బట్ ఎక్కువ విండ్ ఉన్నింది. నేను చెప్పా కదా! ఈసారి చాలా గాలైతే తోలుతా ఉంది మా ఊర్లో. అందుకే చాలా మామిడికాయలైతే రాలిపోయింది అనేసి. అండ్ వస్తూ మా అత్తకి, మామకి అండ్ అవ్వకైతే పార్సెల్ అయితే తీసుకొచ్చాము. చెప్పాను కదా! అవ్వ పాత ఇంట్లో ఉంటుంది అనేసి, సో, అవ్వకి ఎత్తుకొని వెళ్లి కొంచెం ఇద్దాము. అవ్వకి ఏమైనా కారంగా తినడం అంటే చాలా ఇష్టము. ఇంకా అవ్వ కూడా వయసయింది కదా! ఫుడ్ కూడా ప్రాపర్‌గా తింటలేదు. సరే ఇది కొంచెం కారంగా తింటుంది అనేసి తీసుకొని వెళ్ళైతే ఇచ్చాను. పర్లేదు ఇదైనా కొంచెం తిని అవ్వయితే పనుకునింది. మేము డిన్నర్ అయితే చేసి ఇలా కొంచెం వాకింగ్ అయితే వచ్చాము. ఊరికి వెళ్ళినప్పుడు ఊరికనే కాదు మేము ఎవ్రీడే డిన్నర్ చేసి ఇలా వాకింగ్ అయితే చేస్తాము. బెంగుళూరులో అయితే మా టెర్రస్ పైన చేస్తాము. ఇంకా ఊర్లో వాన వేరే పడింది కదా! చాలా ఫ్రెష్‌గా ఉంది అనేసి మేము వెళ్లి వాకింగ్ చేశాము. ది బెస్ట్ పార్ట్ ఊర్లో అంటే ఇదే. ఎవ్రీ డే నైట్ ఇలా అందరూ తింది మీద కూర్చొని మాట్లాడతారు కదా! నాకైతే ఇది చాలా ఇష్టం. అందుకే నేను ఊరికి వెళ్తాను చాలా. బెంగుళూరులో ఇలా ఉండదు కదా! మనదయింది, మన వర్క్ అయింది అంతే. అందుకే నేను ఊరికి వెళ్ళినప్పుడు మ్యాండేట్‌గా నైట్ టైమ్ అక్కడికి వెళ్లి కూర్చొని కొంచెం మాట్లాడుకొని వస్తాను. అప్పుడు మైండ్ కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇంకా నా వర్క్ అయితే ఉంది కదా! ఇంకా నాకు 12:30కి లాగౌట్. సో, నేనైతే వెళ్లి కొంచెం వర్క్ చేసుకున్నా. లాగౌట్ అయినాక ఇంకా అలా బయటొచ్చి ఒక 2 మినిట్స్ అయితే వాక్ చేస్తాను. వర్షం వేరే పడింది. చల్లగా ఉంది అనేసి ఇంకో 5 మినిట్స్ ఎక్స్‌ట్రానే వాక్ చేసి వెళ్ళి నేనైతే పనుకున్నా. So this is for the day. Hope you guys like this video and thanks for watching. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. టేక్ కేర్. బాయ్.